విశాఖపట్నం జిల్లా ఆనందపురం తర్లువాడలో ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ తలమానికంగా మారబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలలో ఉన్న మా భూములకు ధరలు పెరిగాయని రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్ ద్వారా ఎన్నో అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ఇక విశాఖ గూగుల్ సెంటర్పై స్థానికులు రైతులతో మాట్లాడి పూర్తి వివరాలను మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తర్లవాడలోని గూగుల్ డేటా సెంటర్కు సర్వము సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలోని విశాఖ తర్లవాడ ప్రాంతంలోని స్థానికులు అయితే హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విశాఖ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా అటు పారిశ్రామిక అభివృద్ధి కాకుండా ఇటు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందడుగు వేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఆ యొక్క ఉపాధి కల్పనకే అటు పారిశ్రామిక రంగానికి ఎంతో ధ్యేయంగా కూడా అటు ఐటీ రంగానికి కూడా పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే తర్లవాడ ప్రాంతాలు అదేవిధంగా ఈ నెల 28న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ యొక్క సీఈఓలు ప్రముఖులు కూడా విశాఖ రానున్న నేపథ్యంలోని యొక్క శంకుస్థాపన నేపథ్యంలో కూడా స్థానికులు కూడా ఎంతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్థానికులు కూడా మనతో ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో కూడా మీరు ఉన్నారు. అదేవిధంగా ఈ ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇది ఈరోజు 28వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ డేటా సెంటర్ మా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం మా తర్లువాడ గ్రామానికి రావడం ఎంతో ఆనందించాల్సిన విషయం అండి. మా తర్లువాడ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మా చుట్టుపక్కల ఏరియా కూడా ఇంతకుముందు ఎవరు వచ్చి భూములు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది ఇప్పుడు మా ఊర్లోనే ₹1,00,000 ఉన్నది ఈరోజు ₹5 కోట్ల ₹1,00,00,000 ఉన్నది ₹5 కోట్ల రూపాయలకి వెళ్తుంది. మొత్తం మా ఏరియా రూపురేఖలే మారుతున్నాయి. దీనికి ముఖ్యంగా మేము మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, ఎంపీ భరత్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా పారిశ్రామిక అభివృద్ధీకరణ అదేవిధంగా ఐటీ రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మీరు ఆశాభావం వ్యక్తం. ఇది చాలా ఆనందకర విషయం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా వైజాగ్ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీలో ఈ గూగుల్ డేటా తేవడం చాలా ఆనందకరం అండి. దీనివల్ల ప్రజలకే కాదు, మన జిల్లాకే కాదు, మన మండలానికే కాదు, మన తర్లువాడ విలేజ్కే కాదు, చాలా అభివృద్ధి చెందుతుందండి. అలాగే స్టేట్ మొత్తానికి, మన ఇండియా మొత్తానికే మంచి పేరు వచ్చిందండి. ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని అన్నారు, ఆ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని నేను సభాముఖంగా తెలుపుకుంటున్నానండి. చెప్పండి, ఈ ప్రాంతంలోని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, ఇక్కడ రైతులకు న్యాయం చేయలేదని కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా న్యాయం జరిగిందని అంటారా? అదేవిధంగా స్థానికులు కూడా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అయితే వచ్చిందో దానివల్ల స్థానికులు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న వైనం నాకుంది. దీనిపై మీరే ఉంటారు? ఇవన్నీ కూడా ప్రతిపక్షాల కుట్ర తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. మా రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇలా గూగుల్ సెంటర్ దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు మా ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామం అంటే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ మండలం మొత్తం మీద అవసరం మన జిల్లా మొత్తం మీద అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ నగర చివరిన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా ఈ గూగుల్ డేటా సెంటర్ అభివృద్ధి ఒక్కసారి రావడంతో స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఒకప్పుడు ఈ ఆనందపురం ప్రాంతం అంటే రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన ప్రాంతంగా ఒకప్పుడు ఉండేదండి. ఉపాధి కోసం కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషి అయితేనేమండి, లోకేష్ గారి కృషి అయితేనేమండి, వాళ్ళ మూలకంగా గూగుల్ డేటా సెంటర్ రావడం వలన ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందండి. దీంతో మన విశాఖపట్నం ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకొని ఈ ప్రాంత అభివృద్ధితో కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మొత్తంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి పెద్ద ఎత్తున ఉపాధి దొరికే అవకాశం కనిపించిందండి. మా ఆనందపురం మండలమే కాదు, తర్లువాడ కాదండి, దేశవ్యాప్తంగా చాలా ఆనందకరమైన విషయం అండి. దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ సంపూర్ణ సహకారంతో ముందుకెళ్తుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మాత్రం మేము రుణపడి ఉంటామండి ఈ విషయంలో. ఏదైతే చూస్తున్నామో
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క భూములు స్వచ్ఛందంగానే ఇచ్చారని, అదేవిధంగా రానున్న కాలంలో కూడా కూటమి ప్రభుత్వంగా వచ్చిన తర్వాత ఇటు ఐటీ హబ్గా మార్చే విధంగా కూడా ఇటు ప్రాంతాల్లో కూడా అదే ప్రాంతాల్లో కూడా విశాఖ నుంచి పలు ప్రాంతాలు కూడా ఐటీ హబ్ను మార్చి ఉపాధి అవకాశాలు మార్చే విధంగా చేస్తున్నట్టుగా వైఖరి నెలకొంది. అదేవిధంగా స్థానికుల్లో కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక శంకుస్థాపన చేయని నేపథ్యంలోని స్థానికులు అటు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి నెలకొంది. కెమెరామెన్ తరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 తొర్లవాడ నుంచి.